నేను ప్రోటీన్ లడ్డుతో వచ్చాను. ఓకే, ప్రోటీన్ లడ్డు అంట. స్వీట్ అనగానే అందరికీ ఇష్టం, పైగా ప్రోటీన్ లడ్డు అంటే ఇంగ్రీడియంట్స్ కూడా మాకు తెలియనివ్వట్లేదు. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్య, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ప్రోటీన్ లడ్డు అన్నావు కాబట్టి చక్కగా ఓట్స్ కనిపిస్తున్నాయి అండ్ రాగి పిండి కనిపిస్తుంది. అండ్ లడ్డు అనగానే మనకు డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా కావాలి. అండ్ అదే అనుకుంటున్నాను, లడ్డు అనగానే మనం స్వీట్ ఎక్కువ యూస్ చేయం కదా, షుగర్స్ ఏవి అని. సో దానికి తగ్గట్టుగానే బెల్లం పౌడర్, దానికి రిప్లేస్ లో నేను బెల్లం పౌడర్, నేచురల్ షుగర్ తీసుకొచ్చాను అనమాట. అండ్ ఇలాచీ పౌడర్ అయితే కంపల్సరీ ఉండాలి, ఏ స్వీట్ కైనా ఫ్లేవర్ తగలాలి. సో మన ఇద్దరం కూడా రెడీగా ఉన్నాం. సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం వీటిని అన్నిటిని రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్. ఓకే, సో కొంచెం ఫస్ట్ ఓట్స్ ని డ్రై రోస్ట్ చేసేసుకుందాం. డ్రై రోస్ట్ చేసి మిక్సీ పడితే త్వరగా అది పౌడర్ లా అయిపోతుంది. నార్మల్లీ కూడా తీసుకోవచ్చు, ఎలాగో పచ్చివాసన కూడా ఉండకుండా కొంచెం రోస్ట్ చేసిన ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది. అండ్ కొంతమంది అలాగే డైరెక్ట్ గా తీసుకుంటారు, అలా తీసుకున్నా నో ప్రాబ్లం. ఓకే, సో డ్రై రోస్ట్ చేస్తే ఏదైనా న్యూట్రిషన్ వాల్యూ పోతుందేమని భయం, బట్ అలాంటిది ఏమి ఉండదు. వై బికాజ్ మనం డ్రై రోస్ట్ దట్టు 2 to 3 minutes చేస్తున్నాం కాబట్టి సో ఏ వాల్యూ కూడా పోతుంది. అలాగే ఓట్స్ వేస్తున్నాం కాబట్టి వెరీ ఫైబర్ రిచ్ కూడా అని చెప్పొచ్చు, హెల్దీ లడ్డు అని చెప్పొచ్చు ఒక రకంగా. అండ్ యూజువల్ గా మనకి ఇంట్లో దొరికేవి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇంట్లో దొరికేవి, బట్ కాంబినేషన్స్ అనేవి మనము ఎప్పుడు అయినా మనం ఒక్కొక్క ఫుడ్ తీసుకుంటే అన్ని న్యూట్రిషన్స్ రావు, అన్ని న్యూట్రియంట్స్ రావు. సో ఏదైనా మనం కంబైన్ చేయాల్సిందే, ఏదో ఒక దాంతో కంబైన్ చేస్తేనే మనకు మంచి. సో ఇప్పుడున్న లైఫ్లో ప్రతి ఒక్కరు అన్ని చేసుకుంటూ కూర్చోలేరు. సో ఇలా కంబైన్ చేసి వండితే అన్ని న్యూట్రియంట్స్ వచ్చేస్తాయి. ఈ మాత్రం రోస్ట్ చాలు కదా? చాలు. సో పక్కన పెట్టేసేయాలి కదా. మన మినపప్పు కూడా డ్రై రోస్ట్ చేసేసుకుందాం. సో మోస్ట్లీ బ్లాక్ది ఎవరు ప్రిఫర్ చేయరు, అంటే ఈ నల్ల మినపప్పు ఎవరు ప్రిఫర్ చేయరు, బట్ మోస్ట్లీ నల్ల మినపప్పులోనే మనకు చాలా న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, అంటే అది పొట్టు తీయందా? అలాగే పొట్టు తీయండి. సో ఇందులో ప్రాసెసింగ్ ఎక్కువగా ఉండదు అనమాట. సో ఎక్కువ మన న్యూట్రిషనల్ వాల్యూ కూడా లాస్ అవ్వకుండా రిచ్ ప్రోటీన్ ఉంటుంది. ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు అంటే ఈ లడ్డు ఒక సైజ్ ని బట్టి క్వాంటిటీ ఎంతవరకు? ఇప్పుడు మనం చేసేదాన్ని బట్టి 2 లడ్డూస్ తీసుకోవచ్చు. సో అండ్ లేకపోతే ఒకవేళ డయాబెటీస్ ఇట్లా ఏమైనా కండిషన్స్ ఉన్న వాళ్ళు, సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు 1 తీసుకోవచ్చు. ఎందుకు స్వీట్ తీసుకోవచ్చు అంటే మనం ఎనీవే న్యాచురల్ షుగర్ యాడ్ చేస్తున్నాం. సో ఎక్కువగా మనం షుగర్ కూడా యాడ్ చేయట్లేదు, బెల్లం యాడ్ చేస్తున్నాం కాబట్టి మంచి ఐరన్ రిచ్ కూడా ఉంటుంది. సో డయాబెటిక్ వాళ్ళకి యాక్చువల్లీ అనమిక్ ఉంటారు మోస్ట్ ప్రాబబ్లీ. సో మనం బెల్లం కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి 1 లడ్డు తీసుకోవచ్చు వాళ్ళు. ఓకే, అండ్ రోజుకి ఒక లడ్డు తీసుకోవచ్చు. అండ్ ఎంతవరకు నిల్వ ఉంటుంది ఇది ఈ ఒకవేళ ఈ లడ్డూస్ చేసుకుంటే? సో మనం మంచిగా లైక్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ కూడా వేస్తున్నాము. సో దీని షెల్ఫ్ లైఫ్ వచ్చేసి మనకి 15 days వరకు ఉంటుంది. 15 days వరకు ఉంటుంది. బట్ ప్రిజర్వ్ చేసుకోవాలా ఫ్రిడ్జ్ లో, లేకపోతే బయట ఓపెన్? బయట పెట్టినా పర్వాలేదు, కాకపోతే కొంచెం మాయిశ్చరైజర్ ఎక్కువగా ఉండాలి దీనికి. ఓకే, సో ఈ మాత్రం రోస్ట్ చాలు కదా? అప్పుడే అరోమా వచ్చేస్తుంది రోస్ట్ అయినట్టు మంచిగా. చాలు. సో ఈ 2 అయితే రోస్ట్ చేసేస్తున్నాము. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? దీంట్లో కొంచెం మనం గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో నేను డ్రై ఫ్రూట్స్ చాలా చిన్న చిన్న పీసెస్ లాగా చేశాను, దీన్ని మిక్స్ చేయలేదు. బికాస్ ఇది జీడిపప్పు వేసాం కదా ఫస్ట్. సో ఎక్కువగా మిక్స్ చేస్తే కూడా అది తిన్న టేస్ట్ ఫీలింగ్ రాదు. సో కొంచెం ఇలా చిన్న చిన్న పీసెస్ వస్తే తింటుంటే మధ్యలో అలా తగులుకుంటుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో క్రంచీగా ఉంటే బాగుంటుంది. అవి కూడా వేసేయచ్చు అనుకుంటా, డ్రై ఫ్రూట్సే కదా మొత్తం? డ్రై ఫ్రూట్స్. అది కొంచెం బాదమా. సో బాదం జీడిపప్పు వేస్తున్నాను, కావాలంటే కొంచెం కిస్మిస్ పిస్తా ఇది అంతా కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు నచ్చినట్టు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఇష్టమో ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ.
చాలా మంది ఫ్లేక్స్ కూడా యూస్ చేస్తుంటారు, బాదం ఫ్లేక్స్ కానీ లేకపోతే జీడిపప్పు ఫ్లేక్స్ కూడా యూస్ చేస్తారు. ఫ్లేక్స్ యూస్ చేస్తారు. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే ముద్ద కట్టడానికి రాదని చెప్పి వీటిని కూడా పౌడర్ చేసి మిక్స్ చేసేస్తారు. అవును. సో అలా చేస్తే ఏంటంటే టేస్ట్ అంత ఎక్కువగా కనిపించదు. సో ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే అప్పుడప్పుడు అలా నోటికి తగులుతుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఓకే అండి, చాలు. సో మన రోస్టింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఓకే. సో నెక్స్ట్ ఏంటి అంటే మనం ఇది రోస్ట్ చేసుకున్నాం కదా, ఇది మిక్సీ పడతాం. ఓకే, సెపరేట్గా మిక్సీ పట్టాలి. ఓకే, మిక్సీ జార్. సో ఫస్ట్ ఓట్స్. సో ఓవల్ ఫైన్ గా మిక్సీ పట్టేసి ఫైన్ గా పౌడర్ లాగా మిక్సీ పట్టేసి. చాలా ఫైన్ గా అయిపోయింది పౌడర్. ఇవన్నీ మిక్స్ చేయడమేనా? ఇవన్నీ మిక్స్ చేయడం. ఓకే, సో ఈ బౌల్లో వేసేసుకుందామా అయితే? వేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ మన మినపప్పు. సో అందులోనే వేసేసి నెక్స్ట్ మనం లడ్డు అంటున్నాం కాబట్టి అది కొంచెం ముద్ద పట్టేటట్టు కావాలి. సో మళ్ళీ ఒకసారి గీ వేసేసుకొని ఇవన్నీ పౌడర్స్ కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, సో ఈసారి కొంచెం గీ ఎక్కువ పడుతుంది కదా. సో ఫస్ట్ మన పౌడర్ ఇది ఏదైతే మిక్స్ చేసుకున్నామో ఇది సో మన మినపప్పు అండ్ ఓట్స్ పౌడర్. సో ఇంకొంచెం నెయ్యి వేస్తే కొద్దిగా మంచిగా ముద్దలాగా పడుతుందేమో కదా. అండ్ నెక్స్ట్ మనం బెల్లం కూడా యాడ్ చేయాలి దాంట్లో. ఓకే, సో నెక్స్ట్ మన బెల్లం పొడి. ఓకే, నెక్స్ట్ మన రాగి పౌడర్ కూడా వేసేసుకోండి. సో అవన్నీ కూడా బాగా దగ్గర పట్టేస్తే. సో నెక్స్ట్ ఏం వేయాలి? నెక్స్ట్ కొంచెం ఇలాచీ పౌడర్ వేసేస్తాం. ఓకే, సో మంచి టేస్ట్కి. మనం ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం లాస్ట్కి యాడ్ చేసుకుందాం. ఓకే, ఓకే. సో ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకో. కొంచెం ఎక్కువసేపు వేయించుకుంటే ముద్దలు కట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో అలాగే ఇది కొంచెం మనం స్టవ్ ఆఫ్ చేసినా కూడా చల్లారాలి, ఉండలు కట్టాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఓకే, చక్కగా చల్లారిపోయింది కూడా. సో ఇంకా ఉండలు చుట్టుకోవడమే కదా. అంతే. ఓకే, సో ఇది తీసుకొచ్చేద్దాం. సో ఇక్కడ పెట్టేసి. సో చక్కగా వస్తున్నాయి ఉండలు కూడా. అండ్ అరోమా కూడా చాలా బాగా వస్తుంది. అండ్ నువ్వు చెప్పినట్టు జస్ట్ ఒక 2 లడ్డూలు చాలు కదా, నార్మల్ చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు 2 లడ్డూస్. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ మాత్రమే ఒకటి. సో బెల్లం కొంచెం నేనైతే ఎక్కువ యాడ్ చేశాను. తక్కువ యాడ్ చేసి తీసుకుంటే కనుక డయాబెటిక్ వాళ్ళు కూడా 2 తీసుకోవచ్చు. ఓకే, సో ఇంకా వాళ్ళ ఇంట్లో డయాబెటిక్ పేషెంట్స్ని బట్టి ఎక్కువగా ఉంటే తక్కువ బెల్లం, అసలు లేరు అంటే ఎక్కువ బెల్లం యూస్ చేయొచ్చు. ఓకే, సో మన లడ్డూస్ చేసాం కదా, జస్ట్ గార్నిష్ చేసేసుకుందాం. ఓకే, సో ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ కొంచెం
అలా రోస్ట్ చేసుకున్నాం కదా, వాటిని గార్నిష్ చేసేసి. ఓకే లాస్య, మన ప్రోటీన్ లడ్డు రెడీ అయిపోయింది. వావ్, డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసేసావు, సూపర్గా ఉంది. ప్రోటీన్ లడ్డు అయితే రెడీ అయిపోయాయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ప్రోటీన్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు: నల్ల మినప్పప్పు 1 కప్పు, ఓట్స్ అరకప్పు, కాజు కొద్దిగా, బాదం కొద్దిగా, రాగి పిండి అరకప్పు, బెల్లం పౌడర్ అరకప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి కొద్దిగా. ప్రోటీన్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్లో ఓట్స్ వేసి కాస్త వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో నల్ల మినప్పప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పు, బాదం వేసి వేయించుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో వేయించిన ఓట్స్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఆ తర్వాత నల్ల మినప్పప్పు కూడా వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఒక ప్యాన్లో నెయ్యి వేసి వేడయ్యాక మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని అందులో బెల్లం పొడి, కొద్దిగా రాగి పిండి, నెయ్యి వేసి కొద్దిగా యాలకుల పౌడర్ కూడా వేసి వేయించుకున్న జీడిపప్పు, బాదం పలుకులు కూడా వేసి బాగా కలిపి చల్లారాక ఉండలుగా చుట్టుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ ప్రోటీన్ లడ్డు రెడీ.